దగ్గరకు వస్తాను, అందరికి మీరు జవాబు చెప్పండి. ఓకే అండి, జగన్మోహన్ గారు నేను మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. సో ఆల్ ఓవర్ గా చూస్తున్నారు, అటు బీజేపీ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ విమర్శలు కూడా విన్నారు, శశిబాబు గారు మాటలు కూడా మీరు వినడం అయితే జరిగింది. సో ఏంటి అసలు క్యాబినెట్ ఆమోదిస్తే ఇది అయిపోతుందా, చట్టం అవుతుందా అన్ని తెలిసి కూడా ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారు? కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా ఒక గిమ్మిక్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుందా ఏంటి, ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా కో ప్యానలిస్టులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా నిన్న ఏదైతే తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, ప్రత్యేకించి అణగారిన వర్గాలైన బీసీల తరపున తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎస్, ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన సమస్యలు పోవాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే ఇవాళ సాధ్యమవుతుందని, దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చాం. దానికి అనుగుణంగానే యాజ్ ఎ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా కంపెల్ చేసిన వ్యక్తిగా మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మా మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవాళ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇవాళ కేంద్ర రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది. ఇవాళ మేము ఒక తెలంగాణలో క్యాస్ట్ సెన్సెస్ ఇవాళ దేశ స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఒక సైంటిఫిక్ గా ఒక డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ ఒక క్యాస్ట్ సెన్సెస్ తీసి ఇవాళ ఎవరు చేయనటువంటి ఒక గొప్ప నిర్ణయం తెలంగాణ ప్రజాప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే మేము జనాభా తమాషా ప్రకారం ఇవాళ వాళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగులలో ఇవాళ వాటా ఇవ్వాలని, దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు బహుశా ఇక్కడ కూడా ప్యానెల్లో చాలా మంది అందరు కూడా మిత్రులు కూడా అందరు కూడా బీసీలు ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని హర్షిస్తారని వెయిట్ చేసిన ఇవాళ ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలేనట్టు 10 ఏళ్లుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన గత పాలకులు కేసీఆర్ ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే ఇవాళ అది 22% కే ఇవాళ అది వచ్చింది. దానికి కారకమైనటువంటి వ్యక్తులు గత పాలకులు కేసీఆర్ అసమర్థత వల్ల అది జరిగింది. మరి దానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. దాని పోయేసి ఇవాళ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మనందరం కూడా ఇంకా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి ఇవాళ ఇంకా ముందు నుండి ప్రభుత్వాన్ని నడిపించబోయి వీళ్ళే కావాలని ఒకరు కోర్టుకు వెళ్తారంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంటే మీకు రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ వద్దా అది చెప్పండి. ఇవాళ మేము లీగల్ అడ్వైజ్ తీసుకొని అడ్వకేట్ జనరల్ ని కేబినెట్ మీటింగ్ కి పిలిచి ఎలాంటి లీగల్ అడ్డీలుగా లేకుండా ఒక సైంటిఫిక్ గా, శాస్త్రీయబద్ధంగా మనకు గతంలో, ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా సందర్భంలో చెప్పింది రిజర్వేషన్ పెంచాలనుకున్నప్పుడల్లా మీ దగ్గర లెక్కలు లేవు అన్నది. అందుకే ఇవాళ లెక్కలు సరైన లెక్కలు చేసి, శాస్త్రీయబద్ధంగా లెక్కలు చేసి ఇవాళ మనం ఇవాళ కేబినెట్, ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి ఇవాళ ఏదైతే ఇవాళ రిజర్వేషన్ పెంపు గురించి ఇవాళ రాష్ట్రపతి దగ్గర ఉంది. మరి మీకు చేతనైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కదా ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రపతితో మరి ఆ బిల్లును ఆమోదు చేయండి, 9th షెడ్యూల్లో పెట్టండి. మీ అసమర్థత వల్ల, మీరు పెట్టకపోవడం వల్ల ఇవాళ బీసీలకు అన్యాయం జరగొద్దు, మనం ఇచ్చిన మాట తప్పొద్దు, ఎట్టి పరిస్థితులలో ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని ఇవాళ ఆటి ప్రజాప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇవాళ రాజ్యాంగమే కల్పించిందండి. బహుశా పెద్దలందరికీ తెలుసు అనుకుంటా నేను. రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఏదైనా కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రపతి గాని, తెలంగాణ స్టేట్ కేబినెట్ మినిస్టర్ల అభిప్రాయం మేరకు గవర్నర్ కూడా ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఇది ఆర్టికల్ 213 ప్రకారం. దీంట్లో తప్పే ఉంది. ఇవాళ దేశంలో ఎన్నో ఆర్డినెన్స్ జారీ చేస్తారు కానీ నిలబడతదా లేదా అనేది కదా క్వశ్చన్. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని చట్టబద్ధంగానే అన్ని అడ్డిల్స్ దాటుకొని ఇవాళ మేము ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసినాం. మీకు చేతనైతే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. బహుశా తెలిసి మాట్లాడుతురా, తెలియక మాట్లాడుతురా, అది వాళ్ళకే వదిలేస్తున్నా. ఇవాళ ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు అంటే పక్క రాష్ట్రం మరి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. అది 9th షెడ్యూల్లో పెట్టి 9th షెడ్యూల్లో పెడితే నీకు లీగల్ అడ్డీల్స్ ఉండేయనే కదా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించి ఇన్ని రోజులు అవుతుంది, నెలలు
తరబడి గడుస్తుంది. ఎందుకు చిత్తశుద్ధి ఎందుకు లేదు? మీరు ఎందుకు చేయరు? మీరు ఇవాళ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటారు. ఎక్కడ బీసీ అండి? ఆయన టెక్నికల్ ఓబీసీ. ఆయన కమ్యూనిటీని ఈయన చీఫ్ మినిస్టర్ కావడానికి 6 నెలల ముందు బీసీలో చేసిన గాంచి అనే వైశ్య కమ్యూనిటీ వాళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి ఏందండి? ఇంకో బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక బీసీ మినిస్టర్ ఎందుకు లేడండి? ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కదా. మొన్న బీసీ ఉమెన్ రిజర్వేషన్ పెట్టిరు. మరి ఉమెన్ రిజర్వేషన్ లో నా బీసీ అక్క చెల్లెలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? ఎక్కడ ఎందుకు మాట్లాడరు వీళ్ళు? అంటే ఎంత ఎందుకు మీరు అంటే బీసీ రిజర్వేషన్ వద్దండి? బీసీ కాదండి, టెక్నికల్ ఓబీసీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆన్ ద రికార్డు మీరు చెక్ చేయండి. ఇది నేను చెప్పింది కాదు, అమిత్ షా గారే చెప్పారు. ఆన్ ద రికార్డు. ఇప్పుడు మీకు రికార్డు కూడా ఉంది, మీకు కావాలంటే పంపిస్తా. ఇవాళ మరి బీసీ ఉమెన్ రిజర్వేషన్ లో బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలే? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పాస్ చేయడానికి 2 రోజులలో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేస్తాడు. మరి బీసీ రిజర్వేషన్ మేము పంపించి ఇప్పుడు నెలల తరబడి ప్రెసిడెంట్ దగ్గర ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేసి ఇవాళ మీరు రాష్ట్రపతితో ఎందుకు చేయరు? నైట్ సెట్లు ఎందుకు పెట్టారు? మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ మేము చేస్తున్నాం ఒకవైపు, మీరందరూ కూడా ప్రజాప్రభుత్వంకు వెన్నుదన్ను ఉండాలి తప్ప ఇది కోర్టులు ఆగుతుంది అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు ఆగాలన్నా మీరు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, బీజేపీకి కేంద్రంలో ఉంది కాబట్టి చేయొచ్చు అని చెప్పేసి మీరు అంటున్నారు. చేయలేదంటారు. కానీ ఇందాక జగన్మోహన్ గారు ఒక పాయింట్ చెప్పారు, మేము గతంలో మేము ట్రై చేశాము, 33% కి ట్రై చేశాము, పెట్టాము, కానీ అది కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల అది నిలవలేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ మీరు అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు అలాంటిదే జస్ట్ ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరు డైవర్ట్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలు సమాజం అంతా గమనిస్తుంది. ఇవాళ కవితారావు గారు ఆడుతున్నటువంటి డ్రామాలు బీసీల పేరు మీద ఇవాళ తెలంగాణ సమాజం మర్చిపోయారని మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, మీరు చూడట్లేదా? ఇవాళ 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏనాడు కూడా బీసీల గురించి మాట్లాడని కవితమ్మ ఇవాళ కవితారావు గారు వచ్చి ఇవాళ బీసీల గురించి ధర్నా చేస్తే ఎట్లండి? మరి ఆనాడు రిజర్వేషన్ తగ్గితే ఎందుకు మరి ఆనాడు కొట్లాలే? నరేంద్ర మోడీ తోటి ఎందుకు మీరు ఎదిరించలే? 10 ఏళ్లలో మీరిద్దరే కలిసి తిరిగింది. బీజేపీ తెచ్చినటువంటి అన్ని చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఫ్యామిలీ కదా. మరి మీరు ఎందుకు నిలదీయాలి అంటున్నా నేను. మీరు నిలదీయకపోవడం ఇవాళ బీసీలకు అన్యాయం జరిగింది. తద్వారా ఇవాళ ఎంతో మంది జెడ్పీటీసీలుగా ఎన్నికల్లో ఈ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఉన్న రిజర్వేషన్ తగ్గిస్తారా అండి? ఇవాళ మేము అందుకే మేము హామీ ఇచ్చినాం, దానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిరూపించుకున్నాం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తున్నారు. ప్రత్యేకించి బీసీ వర్గాలంతా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు, వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఇవాళ మీకు ముఖం లేక ఇవాళ ప్రతిపక్ష నాయకుడు పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటూ బీజేపీకి ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వీళ్ళ చిత్తశుద్ధి ఏడుందండి? వీళ్ళు లేస్తే బీసీల గురించి మాట్లాడుతారు. ఇదే బీజేపీ ఏమన్నదండి? బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇవాళ బీజేపీ ఫ్లోర్ లీడర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారండి? ఇదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. అంటే బీసీలోని ఎట్లా బీజేపీ వంచిస్తుంటే చరిత్ర మొత్తం అంతే అండి. మండల్ కమిషన్ వ్యతిరేకంగా పోరాడింది, కమండల్ ఉద్యమం తెచ్చింది ఇదే బీజేపీ. అసలు బీసీలకు ఆనాడు మోసం చేసింది ఇదే బీజేపీ. ఇదే నరేంద్ర మోడీ కమండల్ ఉద్యమాన్ని ముందుండి నడిపించండి. ఇది నేను చెప్పట్లేదు, ఆన్ ద రికార్డు. ఇదే యూపీలో ఒక చిన్న విషయం, యూపీలో ఏం జరిగిందంటే యూపీ ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం చెప్పారు? బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి ఎవరు? కేశవ్ ప్రసాద్ మౌర్య అని చేస్తున్నాడు, ఒక బీసీ బిడ్డని. అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు చేసిరు? ఠాగూర్ బిడ్డ యోగిని చేసిరు. ఇది వీళ్ళ చిత్తశుద్ధి. వీళ్ళు మాట్లాడతారా అండి? మీకు చేతనైతే దమ్ముంటే మీరు ప్రెసిడెంట్ తోటి ఆమోదించండి, 9 స్టేట్ లో బిల్లు పెట్టండి. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోసం ఎవరు అడిగిరండి? ఏ వర్గం డిమాండ్ చేసింది? ఎంత సైంటిఫిక్ గా లెక్కలుండే మీకు? మరి వాళ్ళకి రిజర్వేషన్ సరిపోద్ది, కానీ బీసీలకు రిజర్వేషన్